వేగం కన్నా ప్రాణం మిన్న. ఎస్, ఈ వార్త చూసినాక ఖచ్చితంగా మీకు ఇదే అనిపిస్తుంది. కామారెడ్డి జిల్లా బిచ్కుందకు చెందిన సునీల్ జ్యోతి లాస్ట్ ఇయర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇయర్ ఆమె ప్రెగ్నెంట్. ఇంకో 10 days అయితే డెలివరీ అయ్యేది. ఈ క్రమంలో సీమంతం కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారంట. తల్లిగారింటికెళ్లి సీమంతం ఘనంగా జరుపుకొని తిరిగి వస్తున్న క్రమంలో బైక్ పై వెళ్తూ తన భర్త బైక్ మీద వెళ్తూ ఉంది జ్యోతి. ఆ టైంలో తన హస్బెండ్ చాలా స్పీడ్ గా వెళ్లడంతో ఆ బైక్ స్కిడ్ అయిపోయి అక్కడికక్కడే కింద పడి ప్రాణాలు కోల్పోయింది భార్య జ్యోతి. భార్య మరణాన్ని తట్టుకోలేక సునీల్, ఎవరైతే ఆ భర్త ఉన్నారో ఆయన సూసైడ్ చేసుకున్నాడు. యాసిడ్ తాగి తన ప్రాణాన్ని తీసుకున్నాడు. ఒకవేళ స్పీడ్ గా వెళ్ళకపోయి ఉంటే, ఇంకో 10 days లో డెలివరీ అయి ఉంటే పాపో బాబో పుడితే ఆ కుటుంబంలో ఎంత ఆనందం ఉండేది. స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. మనం ఇది చూస్తుంటాం, చదువుతూ ఉంటాం. ఈ వార్త చూశాక సరిగ్గా అలాగే అనిపించింది. ఎంతో ఆనందం ఉండాల్సిన ఆ కుటుంబంలో ఇప్పుడు ఎంతో విషాదం అలుముకుంది. మీరు 1-2 సార్లు స్పీడ్ గా వెళ్లేటప్పుడు మీ ఫ్యామిలీ గురించి, మీ గురించి ఆలోచించండి. ఒకవేళ నిజంగా సునీల్ ఎవరైతే ఉన్నారో ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారు, ఆయనే గనక వేగంగా వెళ్లకుండా ఉంటే ఇంకో 10 days లో పిల్లా పాపలతో ఎంత చక్కగా హ్యాపీగా ఆడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు భార్యను కోల్పోయి ఆ బాధను తట్టుకోలేక భర్త సైతం సూసైడ్ చేసుకున్న ఘటనతో ఆ కుటుంబాల్లో, ఆ 2 కుటుంబాల్లో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇకపై 1-2 సార్లు ఆలోచించండి. మీరు ట్రావెల్ చేసేటప్పుడు బైక్ కానీ, కార్ కానీ, ఏదైనా సరే, ఆటో కానీ, సైకిల్ మీద వెళ్తున్నా సరే నిదానమే ప్రధానమని గుర్తుపెట్టుకోండి.